టు మ్యాథ్స్ తెలుగు. వాళ్ళ టాపిక్ ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి అన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో మనకి పీసీ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది, సో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇవంతే, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఇస్తారు. సో ఇవేంటి అంటే ఎలా ఇస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 24,000 to 36,000 at a percent 12.5% per annum at simple interest. సో ఏమంటున్నానంటే ఎన్ని సంవత్సరాల్లో 24,000 36,000 అవుతాయి అని అడుగుతుండు. అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాల్లో 24,000 36,000 అవుతాయి, ఎంత ఇంట్రెస్ట్ కి? 12.5% ఇంట్రెస్ట్ కి. సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఏంటి అంటే ఇప్పుడు 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ మనం ఒకవేళ ఫార్ములాస్ మనకు గుర్తుంటే డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఒకవేళ నాకు ఫార్ములా గుర్తు లేదు, మరి ఏం చేయాలి? అట్లాంటప్పుడు డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, నార్మల్ మెథడ్ అనుకోండి. నార్మల్ గా మనం హ్యూమన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, అట్లా అంటే ఇట్లాంటి మెథడ్ ఎప్పుడు అంటే, ఒకవేళ నీకు ఇచ్చిన వాల్యూస్ రౌండ్ ఫిగర్ లో ఉన్నాయి అని మీకు కనిపించినాయి అనుకో, ఇప్పుడు మనకు రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ వాల్యూస్, సో మనం నార్మల్ మెథడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి ఏంటి నార్మల్ గా లేవు, ఒకవేళ ఇట్లా ఉన్నాయి అనుకోండి, లైక్ 37,925 రూపీస్ అనుకోండి, ఇట్లా ఉన్నాయి అనుకోండి, అట్లాంటప్పుడు నార్మల్ మెథడ్ కి కష్టం అవుతుంది. సో ఫార్ములా మెథడ్. సో మరి ఫార్ములా మెథడ్ ఏంటి, మనకి ఫార్ములా మెథడ్ లో మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? ఇక్కడ ఏం అడుగుతుండే చూడండి, హౌ మెనీ ఇయర్స్ ద సమ్ ఆఫ్ అంటుండే. ఇక్కడనే చూడండి, సమ్ ఆఫ్ అని అడుగుతుంది, మనకు సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి, టోటల్ అమౌంట్ ఈక్వల్ టు P of 1 plus RT by 100. సో చూడండి, మనకి ఇచ్చిన ఏంటి అంటే చూడండి, ఫస్ట్ గివెన్ ఏంటి, ఫస్ట్ ఇనిషియల్ ప్రైస్ ఎంత, 2400. సో P ఎంత నాకు, చూడండి ఇక్కడ రాస్తా, P ఎంత నాకు 24,000, P 24,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే R ఎంత, 12.5%. సో టైం ఎంత, టైం మనం కనుక్కోవాలి. సో టోటల్ అమౌంట్ ఇచ్చింది ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ ఎంత, 36,000. సో మనకి ఇక్కడ అన్నోంది, ఒకవేళ టైం ఇచ్చిండు అనుకోండి మనం టోటల్ అమౌంట్ అనుకోవచ్చు, ఒకవేళ టోటల్ అమౌంట్ ఇచ్చిండు అనుకోండి మనం టైం అనుకోవాలి. సో చూడండి, మనం వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి, 36,000 ఈక్వల్ టు మనకి ప్రైస్ ఎంత, 24,000. సో 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12.5. టీ అన్నోన్ కాబట్టి అట్నే రాసుకుందాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి టైం అనేది వచ్చేస్తుంది. సో చూడండి, 24,000 లో 3 జీరోస్ అండ్ 36,000 లో 3 జీరోస్ కట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సింప్లిఫికేషన్ ఏంటి, 36/24 ఇటు వస్తుంది, 36/24 ఈక్వల్ టు ఇక్కడ ఇన్నర్ లోపల చేయండి, 100 ప్లస్ 12.5 T by 100. చూడండి ఇక్కడ 12 టేబుల్, 12 3s 12 2s ఏంటి, 3/2 ఈక్వల్ టు 100 ప్లస్ 12.5 T by 100. 100 నాటి పంపించేసేయండి, 300 డివైడ్ బై 2 ఈక్వల్ టు 100 ప్లస్ 12.5 T. సో ఈ 100 కూడా ఇటు పంపించేసేయండి. సో ఇక్కడ 300/2 ఎంత, 150. 150 మైనస్ 100 ఈక్వల్ టు 12.5 T. సో నేను ఏం చేస్తున్నా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సో ఎటు చేస్తున్నా. సో టీ వేరియబుల్ మిగిలిపోయింది నాకు, ఇక్కడ ఎంత, 150 మైనస్ 100 50 ఈక్వల్ టు 12.5 T. 12.5 1s 12.5 4s 50s. సో నాకెంత, టీ ఈక్వల్ టు 4 అవర్స్, సారీ నాకెంత వచ్చింది, టీ ఈక్వల్ టు 4 ఇయర్స్. టీ ఈక్వల్ టు 4 ఇయర్స్. సో మెథడ్లో అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనం టీ ఈక్వల్ టు 4 అవర్స్ అని క్యాలిక్యులేట్ చేసేసినాం. సో మనకి ఏంటి, రౌండ్ ఫిగర్ వాల్యూస్ ఉన్నాయి. మరి ఇది బెటరా, ఎగ్జామ్లో ఫార్ములా మెథడ్ బెటరా, నార్మల్ మెథడ్ బెటరా? సో ఏంటి, ఒకసారి నార్మల్ మెథడ్లో కూడా క్యాలిక్యులేట్ చేద్దాం, అప్పుడు మనకి అర్థమైపోతుంది ఏది బెటర్ అనేసి. సో నార్మల్ మెథడ్ ఏంటి, ఇచ్చిన ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దానికి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే మనం ఇంటూ 1 చేసినాం అనుకోండి, మన వాల్యూ వచ్చింది అనుకోండి, సో 1 ఇయర్ ఆన్సర్. ఇంటూ 2 చేస్తే 36,000 వచ్చింది అనుకోండి, మన ఆన్సర్ ఎంత, 2 ఇయర్స్. ఇంటూ 4 చేసినాం అనుకో, మనకి ఇక్కడ ఏంటి 4 వచ్చింది, సో మనం ఇంటూ 4 చేస్తే 36,000 వచ్చింది అనుకో, మన ఆన్సర్ ఎంత, 4 ఇయర్స్ అన్నట్టు. సో ఎట్లా అంటే ఇచ్చిన ప్రిన్సిపల్ ఏంటి,
24,000కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మిత్ ఎంత అవుతుందో అనుకోండి అంతే. సో ఎట్లా ఎస్ఐ మన ఫార్ములా ఏంటి ఎస్ఐ. సో నీకు ఫార్ములా గుర్తులేదు డైరెక్ట్ 24,000కు సంవత్సరాన ఎంత 12.5% మిత్తి ఎంతకు సంవత్సరానికి బై 100. సో ఈ 2 zeros కట్ ఎంత 240 ఇంటూ 12.5 చేస్తే ఎంత వస్తుంది 12.5 ఇంటూ 2000 అంటే 3000 వస్తుంది. 3000 ఎంత ఇది 1 yearకి. సో మీరు ఇంటూ 4 చేశారనుకోండి మీకు ఎంత 12,000 వస్తుంది. సో 12,000 మిత్తి వస్తుంది. సో ఇక్కడ చూడండి 36,000 మైనస్ 24,000 చేస్తే మనకి ఎంత వస్తుంది 12,000 వస్తుంది. సో అంటే మనకి ఇచ్చిన టైం ఎంత అంటే 4 years. 4 years. సో ఇక్కడ చూడండి ఫార్ములా మెథడ్లో అయినా నార్మల్ మెథడ్లో అయినా నార్మల్ మెథడ్ ఎప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఇచ్చిన వాల్యూస్ అనేది రౌండ్ ఫిగర్లో ఉన్నప్పుడు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ అనేది రౌండ్ ఫిగర్స్లో లేవు, ఎక్కువ న్యూమరికల్స్లో ఉన్నాయి, అట్లాంటప్పుడు ఫార్ములా మెథడ్ ఈజీగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.